పంచదార్ల ప్రాంతంలో భారీ ఎత్తున అక్రమ క్వారీ వ్యవహారంపై స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈరోజు చూసుకుంటే ధర్మ పోరాటం పేరిట ఆ పరిసర ప్రాంత గ్రామస్తులు కూడా నిరసన చేపడుతున్నారు. ఈ దశలో గ్రామస్తులు మనతో ఉన్నారు. సరే చెప్పండి. అంటే చాలా కాలంగా ఈ తవ్వకాలు జరుగుతున్నప్పుడు ఇప్పుడే ఎందుకు ఈ ఆందోళన చేస్తున్నారు? నెక్స్ట్ ఈ తవ్వకాల వల్ల ఏం నష్టం జరుగుతున్నట్టు మీరు గుర్తించారు? ఇక్కడ గత 3 నెలల నుంచి మాత్రమే మైనింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయండి ఇక్కడ. ఇంతకుముందు మైనింగ్ ఈ 5, 6 సంవత్సరాల నుంచి ఎవరు మైనింగ్ చేయలేదు, ఎవరు చేయట్లేదు. మైనింగ్ చేస్తున్నారని తెలిసి మైనింగ్ ఇక్కడ మైనింగ్ చేస్తే ఇక్కడ పుణ్యక్షేత్రమైన మహేశ్వర ధర్మలింగేశ్వర స్వామి గుడి దగ్గరలో ఉంది. ఈ ప్రాంతంలో మైనింగ్ చేయకూడదని గత గవర్నమెంట్ టైంలో కూడా ఎవరు మైనింగ్ చేయడానికి అందరూ స్థానికులుగా అందరూ కోరితే మైనింగ్ జరగలేదు. అలాగే ఇప్పుడు కూడా మైనింగ్ ఇస్తున్నారని తెలిసి ఉండి అందరూ ముందుగానే అలర్ట్ అయ్యి ఇక్కడ స్థానికంగా గ్రామస్తులు అందరూ కలిసి వెళ్ళి ఈ ప్రాంతంలో మైనింగ్ చేయొద్దు, మా గృహాల దగ్గరలో ఉన్నాయి, అలాగే దగ్గర పుణ్యక్షేత్రం ఉమాధర్మలింగేశ్వర స్వామి గుడి ఎప్పటి నుంచో ఉంది. ఇక్కడ పంచదారలు పేరే పంచదార్ల గ్రామం ఉంది. ధర్మలింగేశ్వర స్వామి గుడి కిందనే 5 దారుల కింద ఒక నీరు దారులు ప్రవహిస్తాయి. ఎప్పటి నుంచో చోళుల కాలం కట్టిన గుడి ఎప్పటి నుంచో ప్రాశస్తంగా ఉంది. కాబట్టి ఇక్కడ మైనింగ్ చేయొద్దని చెప్పి ముందు నుంచి అధికారులని అందరినీ ఈ స్థానికంగా ఉండే గ్రామస్తులు కోరుతున్నా కూడా స్థానికంగా ఈ 2 నెలలు 3 నెలల నుంచి ఇక్కడ క్వారీ స్టార్ట్ చేయడం జరిగింది. క్వారీ స్టార్ట్ చేయగానే ఇక్కడ గ్రామస్తులు అందరూ కోరిక మేరకు ధర్మశ్రీ గారి ఆధ్వర్యంలో క్వారీ ఏర్పాటు ఎక్కడ అవుతుందో అక్కడికి వెళ్ళి అక్కడ పరిశీలించి అక్కడి నుంచే అక్కడి నుంచి మైనింగ్ అధికారులతో రెవెన్యూ అధికారులతో అందరితో మాట్లాడి ఇది మైనింగ్ చేయడానికి వీలు పడే స్థలం కాదు, ఇక్కడ మైనింగ్ చేయొద్దని చెప్పి అడిగితే మేము పర్మిషన్ తెచ్చుకున్నాం. 2 హెక్టార్లు పర్మిషన్ ఇచ్చారు. రుత్విక్ ప్రాజెక్ట్స్ అనే పేరు మీద ఇక్కడ మైనింగ్ చేస్తామని చెప్పి అక్కడ ఉండే మైనింగ్ కార్యకలాపాలు చేసేవాళ్ళు అధికారులు చెప్పినా కూడా మేము అక్కడ జరిగే పంచదారులకి క్షేత్రానికి దేనికి ఆటంకం కలగదు, పైపైన ఏదో లేయర్గా తీస్తారు కానీ ఏం జరగదని చెప్తే అప్పటి నుంచి కూడా ఈ స్థానికంగా ఉన్న ప్రజలు అందరూ కూడా అక్కడ మైనింగ్ చేయడానికి కుదరదని గతంలో చాలామంది వేరే మైనింగ్ దానికి కూడా గ్రామస్తులు అడ్డుపడితే వాళ్ళు కుదరదంటే దాని మీద హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టులో వేరే మైనింగ్ దాని మీద కోర్టులో కేసు కూడా రన్ అవుతుంది. ఇలా చేస్తున్నా కూడా ఇవన్నీ జనాలు ఇక్కడ నుంచి వందలాది లారీలు తరలి వెళ్ళిపోతుంటే అక్కడ గోతులు పడిపోతున్నాయని ఇక్కడ గ్రామస్తులు అందరూ చెప్తుంటే ధర్మశ్రీ గారి ఆధ్వర్యంలో మళ్ళీ వెళ్ళి చూసి మళ్ళీ మైనింగ్ అధికారులతో మాట్లాడడం జరిగింది. అలాంటి జరుగుతుండగా ఒక కార్యాచరణ ఏర్పాటు చేద్దాం, ఈ పంచదారుల కొండలు కాపాడుకుందాం ఆందోళన చేద్దాం దేశంలో నడుస్తుంటే ఈ వారం 10 రోజుల నుంచి ఇంచుమించు 100 అడుగులు లోతులో 120 అడుగుల లోతులో పైనుంచి కింద వరకు చూస్తే 120 అడుగుల లోతుగా సంబంధించి మైనింగ్ చేస్తుంటే సడన్గా మొన్న ఒకరోజు ఎక్కడ పంచదారులు ఉంటాయో ఒక దారిలో మట్టి వచ్చేసి బురద నీరు వస్తుంది. సోషల్ మీడియాలో అందరూ చూసి ఏటి ఇలా అయిపోతుందని వచ్చి ఇక్కడికి ధర్మశ్రీ గారు మా అందరికీ చెప్తే మేము అందరూ స్థానికంగా అందరూ వెళ్ళి అక్కడ పరిశీలిస్తే అక్కడ ఒక దారి ఒకటి అక్కడ మైనింగ్ చేసిన 60 అడుగులు 70 అడుగుల లోతులో ఒక దారి అక్కడ ప్రవహిస్తుంది. అదేంటి దారి ప్రవహిస్తుంది, ఇక్కడ దారి వచ్చేస్తుందని చెప్పి ఇక్కడ చూసుకుని అక్కడికి వెళ్ళి గుడి దగ్గరికి వెళ్ళాం. మీడియా అందరూ ఉండగానే అక్కడ దారి దగ్గర చూస్తుంటే అక్కడ బాడి కనబడుతుంది ప్రవహించడం అక్కడి నుంచి. ఇదేంటి సడన్గా మీ ముందు నుంచి గ్రామస్తులు చెప్తున్నారు ఇక్కడ స్థానికంగా మైనింగ్ చేయడం కుదరదు, ఇక్కడ మైనింగ్ చేస్తే ఇక్కడ వచ్చే దారులన్నీ పోతాయి, ఇక్కడ మైనింగ్ చేయడం కుదరదన్న ఆందోళన జనాలు ఎలా పెరుగుతున్నారో అదే జరిగింది. ఇప్పటికైనా ఈ గవర్నమెంట్ కళ్ళు తెరిచి దీన్ని నో మైనింగ్ ఈ పుణ్యగిరి పర్వతం ఎక్కడుందో ఆ పర్వతాన్ని నో మైనింగ్ జోన్గా ఈ పర్వతాన్ని సంబంధించి రేడియస్ మొత్తాన్ని ప్రకటించే వరకు ఈ ఆందోళనను ఈ ఉద్యమాన్ని నడిపిస్తారని చెప్పి నాయకులందరూ చెప్పారు. దానికే మేము గ్రామస్తులు అందరుగా మేము కూడా సపోర్ట్ చేసి ఇక్కడ మైనింగ్ కార్యక్రమాలు పూర్తిగా నిలిపివేసే వరకు మీ ఆందోళన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని చెప్తున్నాం. ఓకే, గతంలో ఉన్నప్పుడు ఆపేశారంటున్నారు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా అంటే లాస్ట్ 3 months నుంచి అంటే దీని వెనక ఎవరైనా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండబట్టి ఇట్లా మైనింగ్ అధికారులు అవకాశం ఇచ్చినట్టు మీరు అనుకుంటున్నారు? అవునండి. మరి దీన్ని స్టార్టింగు ఈ ఈ కోరి మైనింగ్ వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు స్థానికంగా నేను వెళ్ళి అక్కడ ప్రశ్నించగా మరి అక్కడ ఆ గుమస్తా ఇచ్చిన ప్రశ్న ఏంటంటే నువ్వు ఈ కోరి ఎవరితో తెలుసా, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా అని దీని వెనకాల పెద్ద నాయకులు అంటే సీఎం రమేష్ నటోళ్ళు ఉన్నారని వాళ్ళ స్థానిక సూపర్వైజర్లు చెప్పారు. మరి నీకు ప్రాణహాని ఉంటుంది, దీని గురించి మరి నువ్వు ముందు సీరియస్గా వెళ్తే చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుందని అక్కడ సూపర్వైజరు అనడం. మరి నేను ఒకటి చెప్తున్నాను,
మరి ఈ మైనింగ్ వల్ల ఇక్కడ ఏపీఐసిజెడ్ పునరావాస కాలనీ సుమారుగా 18 గ్రామాలు ఇచ్చారు. 18 గ్రామాలు ఆ కొండ కిందని జస్ట్ 100 అడుగుల్లో బోర్లు కోసి వాటరు, ఆ తాగే వాటర్ ఇక్కడి నుంచే వెళ్తుంది. ఒక దారపాలనికే కాదు, ఇక్కడ ఈ పరిసర ప్రాంతాలకు కూడా ఇక్కడి నుంచే వాటర్ వెళ్తుంది. ఈ మైనింగ్ కానీ ఆగపోతే ఈ పనిగిన పర్వతం మరి పాండవులు సందర్శించిన ప్రాంతం చాలా పుణ్యక్షేత్రంగా భావిస్తాం. ప్రతి కార్తీక మాసంలో కూడా ఈ పనిగిరి పర్వత ఉరిమైలో కూడా మేము ప్రదర్శన చేస్తాం. అలాంటి పుణ్యక్షేత్రాన్ని ఈరోజు ఈ మైనింగ్ మాఫియా వల్ల రాబోయే తరాలకి ఇక్కడ కొండ ఉంది, ఇక్కడ పంచదారులు ఉందని చెప్పుకునే పరిస్థితి ఉంటుంది తప్ప పంచదారులు కానీ కొండ కానీ కనిపించే పరిస్థితి లేదు. మరీ చూస్తే మరీ 100 అడుగులు సుమారుగా 80 అడుగులు లోతు తవ్వేసి ఆ దారి ప్రవర్తిస్తూ ఉంటే మరి ఎంత దారుణమైన పరిస్థితి. మరి ఇప్పటికైనా ఈ కూటమి గవర్నమెంట్ కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ కళ్ళు తెరిచి ఇక్కడ శాశ్వతమైన మార్గం ఏర్పాటు చేస్తారని, శాశ్వతంగా ఈ మైనింగ్ ఈ కొండను ఆపుతారని తెలియజేసుకుంటున్నాను. సార్, ఇప్పుడు ఈ ఆందోళన అన్నది ఒక రాజకీయ కోణంలో చూడవచ్చా? అంటే వైఎస్ఆర్సీపీ ఒక రకంగా చేస్తుందని అనుకోవచ్చా, లేకపోతే గ్రామస్తులు అంటే చుట్టుపక్కల ఆయన చెప్పినట్టు 13 గ్రామాలు కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ప్రజల సహకారం కూడా ఇందులో ఉన్నట్టు అనిపిస్తుంది? ఇప్పుడు అంటే పార్టీ కదండి ఇక్కడ. నేను గతంలో ఎక్స్ దేవస్థానం చైర్మన్ అండి. ఆ చైర్మన్ అవడం వల్ల నాకు దానికి ఉన్న ఆ ప్రాముఖ్యత, నాకు ఒక ఆలోచన ఉందండి. దానివల్ల నేను ఇక్కడ కోరి పెడితే ఇక్కడ పైన వాటర్ బౌండింగ్స్ ఉన్నాయండి. పైన ఆ వాటర్ బౌండింగ్స్ పోతే ఆ వాటర్ బౌండింగ్స్ నుంచి అక్కడ కనెక్షన్ ఉంటుందండి. అంటే పెద్దలు నాకు ఎప్పుడో పెద్దలు చెప్తుంటే అక్కడ ఆ వాటర్ బౌండింగ్స్లో ఓకేస్తే దేవుడు దాంట్లోకి వచ్చింది అక్కడి నుంచి ఉన్నాయని చెప్పేసి కొంతమంది పెద్దలు మనకన్నా ముందు ఉన్న వాళ్ళు చెప్పిన రోజులు ఉన్నాయి. దాని పూర్వకులు చెప్పిన మాట ప్రకారంగా నేను ఎప్పుడైతే ఇక్కడ కోరి పెట్టినప్పుడు నేను పీజీఆర్ఎస్లో కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇచ్చారండి. ఇక్కడ వాటర్ బౌండరీస్ ఉన్నాయండి, దాని కింద మీరు చెరువు పెట్టారు, కోరి పెట్టారు, అది తీసేయడం వల్ల ఆ వాటర్ ఇక్కడ ఉండిపోతే ఆ దారులకి వెళ్ళడం మానేస్తుంది, అది తప్పు అని చెప్పేసి నేను మైనింగ్ డిపార్ట్మెంట్కి నేను ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చున్నాను. దానికి వాళ్ళు వచ్చి చూసి వెళ్ళిపోయారు తప్ప ఇక్కడ ఆపండి అని చెప్పేసి నేను పీజీఆర్ఎస్లు ఇస్తే వాళ్ళు ఆపకుండా ఏదో కూల్చేసి అటు ఇటు వెళ్ళిపోయారండి. దాని మీద మేము అందరూ ఈ గ్రామస్తులందరూ కలిపి ఈవేళ పార్టీ కాదు, దేవుడి తాలూకా ప్రభావం పోతుంది, దారులు పోతే పంచదారులు అనేది ఏంటండి. ఆ దారులు ఎలా ఉన్నాయంటండి, ఒక 2 కాశీశ్వర స్వామి గుడి, ధర్మలింగేశ్వర స్వామి 2 గుళ్ళు ఉన్నాయండి అక్కడ. ఆ 2 గుళ్ళ నుంచి అభిషేకమై వస్తుంది ఆ దార. అంత పవిత్రత ఉన్న నీరండి అవి. దాన్ని పోగొట్టుకోకుండా మనం కాపాడుకోవాలని చెప్పేసి మా గ్రామస్తులందరినీ ఇంక ఇలా అయితే అవ్వదు అని చెప్పేసి మేము ఈ రిలే నిరాదీక్ష స్టార్ట్ చేసి మరి మాకు కొంతమంది పెద్దలు సపోర్ట్గా ఉంటే బాగోదని చెప్పి అందరినీ పిలవడం జరిగింది. ఇవాళ మాకు మన కురసాల కన్నబాబు గారు మినిస్టర్ గారు, అలాగే అమర్నాథ్ గారు, మన దాడిచెట్టి రాజా గారు, ఈ అందరికీ మా రిలే నిరాహారదీక్షకి సంఘీభావంగా వచ్చి మీకు మేము ఏ ఇబ్బంది లేదు, మేము మీకు సాయం చేస్తాం, మీరు పోరాటం చేయండి, మన దేవుడి పవిత్రత కాపాడదాం, గుండు కాపాడదాం అని చెప్పి మాకు అలా హామీ ఇచ్చి వెళ్ళడం జరిగిందండి. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాం అనుకున్నారు సార్? ఇప్పుడు గవర్నమెంట్ ఆపినట్లయితే ఓకే, ఆపనట్లయితే దీని మీద కోర్టును కూడా ఆశ్రయిద్దాం. ఆల్రెడీ కోర్టుని ఆశ్రయించామని మన వెంకటాపురం ప్రజలైతే ఈ కోరి ఆపని కోర్టుకి వెళ్ళారు. మేము కూడా పీజీఆర్ఎస్ మళ్ళీ దాని మీద కోర్టు కూడా వెళ్ళడానికి, లీగల్గా వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నామండి. రేపు మాకు ఇవాళ కురసాల కన్నబాబు గారు ఒక నివేదిక ఇచ్చారండి. ఇవాళ ఏంటంటే దీన్ని ఇక్కడే కాకుండా జిల్లా స్థాయిలో మనం రేపు మంగళవారం నాడు ఒక గుడి దగ్గరికి వెళ్ళి మనం ర్యాలీగా వెళ్ళి దర్శనం చేసుకొని దీన్ని కాపాడని చెప్పేసి ఒక ర్యాలీ పెట్టి మనం శాస్త్ర స్థాయిలోకి వెళ్ళేలా చూడాలని చెప్పేసి మీ అందరికీ మేము సహకరిస్తాం, మీరు కూడా చెయ్యండి అని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగిందండి. రేపు సోమవారం వెళ్తే ఎంఆర్ఓ గారు కూడా ఒక ఎంట్రీ పత్రం ఇవ్వడానికి అక్కడ ఇచ్చేయడానికి అదొకటి నిర్ణయించుకున్నామండి. ఇంతకీ ఇలా కాకపోతే అనకాపల్లి AD- దగ్గర కూడా కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నామండి. ఇది ఆగిన వరకు ఈ కొండ మీద ఈ ఇచ్చిన ఆర్డర్స్ తిరిగి తీసుకొని నిలుపుదల అయ్యే వరకు మేమందరం ఈ లోకల్ ప్రజలందరం కూడా పోరాడతామని మీ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నామండి. ఈరోజు చూసుకుంటే ధర్మ పోరాటం పేరిట ఈ పంచదారుల పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఆందోళన బాట పెట్టారు. నిజానికి చూసుకుంటే క్వారీ పరిమితంగా చేస్తామని చెప్పి ఈరోజు చూసుకుంటే పంచదారుల అత్యంత పురాతనమైన క్షేత్రం మాత్రమే కాకుండా ఈ పరిసర ప్రాంతాల్లో దాదాపు 18 నుంచి 19 గ్రామాలకు మంచినీరు అక్కడి నుంచే భూగర్భ జలాలు కూడా అందే పరిస్థితుంది. తాజాగా ఈ పరిస్థితి నేపథ్యాన వారందరికీ కూడా నీటి కొరత ఏర్పడమే కాకుండా పరిసర ప్రాంతాల్లో పర్యావరణానికి నష్టం కలుగుతుంది. ఈ దశలో తొలి దశగా ఇప్పుడు మైనింగ్ అధికారులకు తెలియజేస్తున్నాం. ఆ తర్వాత పూర్తి స్థాయిలో దీనిపై చర్యలు చేపట్టినట్లయితే మరింత ఉధృతంగా ఆందోళన చేస్తామని ఇక్కడ ధర్మ పోరాటం చేస్తున్న స్థానిక ప్రజలు చెప్తున్నారు.
కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, రాంబిల్లి నుంచి.